హే హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నందు వ్లాగ్స్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ హెల్తీ ఎయిర్ కేర్ టిప్ నేను ఫాలో అయ్యేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటి అంటే హెయిర్ ఆయిల్ అనేది ఎలా అప్లై చేయాలి అనేది నేను యూజువల్గా ఫాలో అయ్యేది మీతో షేర్ చేసుకుంటున్నాను. దానికన్నా ముందు హెయిర్ అనేది ఫస్ట్ కోమ్ చేసుకోవాలి చిక్కులు లేకుండా. నెక్స్ట్ మీరు యూస్ చేసే ఆయిల్ ఏదైనా సరే ప్రీహీట్ చేసుకోండి ఒక 5 మినిట్స్. నేనైతే కొబ్బరి నూనెలో కరివేపాకు వేసుకొని బాగా మరలించి ఒక 5 మినిట్స్ నెక్స్ట్ కొంచెం వాముగా ఉండగానే హెయిర్కి అనేది అప్లై చేయడం స్టార్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రాసెస్ అది ఏం చేస్తున్నానంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని నేను బ్యాక్ నుంచి పెట్టుకుంటూ వస్తాను. బికాస్ వామ్ ఆయిల్ అనేది బ్యాక్ సైడ్ పెట్టుకుంటే కాస్త స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. బికాస్ ఆ హీట్ వల్ల కొంచెం రిలీఫ్ అవుతుందని నా ఫీలింగ్. సో నేను ఎప్పుడైనా బ్యాక్ సైడ్ నుంచి అలా పార్ట్స్గా డివైడ్ చేస్తూ పెట్టుకుంటున్నాను. అట్లా పార్ట్స్గా తీసుకుంటూ ఓపికతో పెట్టుకోండి. ఏదో ఆయిల్ పెట్టుకోవాలని చెప్పి తెచ్చుకొని బర రుద్దేసడం కాదు. మనం స్కిన్ ఎట్లా హ్యాండిల్ చేస్తామో హెయిర్ని కూడా అంతే కేర్గా హ్యాండిల్ చేసుకుంటూ పెడితేనే ఆయిల్ అనేది హెడ్కి స్కాల్ప్కి మంచిగా ఇంకుతుంది, హెయిర్కి మంచిగా అప్లై అవుతుంది. అప్పుడే గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకున్న స్ట్రెస్ అనేది ఆయిల్ వల్ల కొంచెం రిలీఫ్ అవుతుంది. స్కిన్ ఎంత కేర్ తీసుకుంటాం ఆ బ్యూటీ క్రీమ్స్ అని ఈ క్రీమ్స్ అని అట్లే హెడ్కి కూడా కాస్త ఓపికగా ఎక్కువ బయటి కెమికల్స్ కన్నా ఇట్లా కొబ్బరి నూనె న్యాచురల్గా పట్టించుకోండి. అదే చాలా యూస్ఫుల్ అవుతుంది. దానిలో మీద కరివేపాకు మందారం లేకుంటే మెంతులు ఇట్లాంటివి వేసి కాస్త బాయిల్ వేసుకోండి. ఒక 5 మినిట్స్ దాన్ని యూస్ చేయండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ద్వారానే హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది బయటి కెమికల్స్ కన్నా. ఇలా చూడండి నేను పార్ట్స్గా అప్లై చేసిన తర్వాత బాగా ప్రెషర్ ఇచ్చి ఫింగర్ టిప్స్తో అప్లై చేస్తున్నాను. అప్పుడు హెయిర్కి అనేది బాగా ఇంకుతుంది. తర్వాత స్కాల్ప్కి కూడా మసాజ్ అనేది అందిస్తాం కాబట్టి కాస్త స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతాయి. మళ్ళీ ప్రెషర్ ఇస్తున్నాను ఎందుకంటే నాకున్న స్ట్రెస్ ప్రాబ్లమ్స్కి కొంచెం రిలీఫ్ ఆయిల్ పెట్టుకున్నప్పుడని. నేను ఎప్పుడైనా హెడ్ బాత్ రేప్ చేస్తున్నాగా 1 డే బిఫోర్ ఆయిల్ అనేది పెట్టుకుంటాను. కొందరు ఏం చేస్తారంటే హెయిర్ స్కాల్ప్ కాడికి పెట్టి వదిలేస్తారు, కానీ నేను అట్లా కాదు. ఓవరాల్ మొత్తం హెయిర్ మొత్తానికి అప్లై చేస్తాను. అప్పుడే హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. ఈవెన్ మనం హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా డ్రైగా ఉండకుండా సిల్కీగా ఉంటుంది హెయిర్, స్మూత్గా సిల్కీగా ఉంటుంది. కాబట్టి నేను హెయిర్ ఆయిల్ అనేది ఓవరాల్ హెయిర్కి అనేది అప్లై చేస్తాను రూట్స్ నుంచి టిప్స్ వరకు. కింద మనకి హెయిర్కి పగిలినట్టు ఉంటాయి కదా, చిట్లినట్టు స్ప్లిట్ ఎండ్స్, వాటికి కూడా ఆయిల్ అప్లై చేయడం ద్వారా స్ప్లిట్ ఎండ్స్ అనేటివి తగ్గిపోతాయి. సో అట్లా మీరు ప్రెషర్ ఇచ్చుకుంటూ ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది, హెయిర్కి ఆయిల్ అంటుతుంది, హెల్తీ హెయిర్ అనేది గ్రో అవుతుంది. సో ప్రెషర్ ఇట్, అప్లై ఇట్, రిలీఫ్ ఫ్రమ్ హిట్. అంతే, ఆయిల్ అప్లై చేసేయండి. అలా ఓవరాల్గా ప్రెషర్ ఇవ్వండి. ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రెగ్యులర్గా పెట్టకూడదు. ఆయిల్ అనేది హెడ్ బాత్ రేప్ చేస్తాక పెట్టుకోండి. ఆయిల్ పెట్టకుండా హెడ్ బాత్ చేస్తే హెయిర్ అనేది డ్రై అయిపోతుంది, ప్రాపర్గా గ్రోత్ కాదు. అట్లా ఓవరాల్గా ఆయిల్ అప్లై చేసిన తర్వాత అట్లా కొప్పు కట్టేసేయండి. ఒక 1 అవర్ వదిలేసిన తర్వాత కోమ్ చేసుకోండి. అప్పుడు ఎట్లాంటి చిక్కులు లేకుండా స్మూత్గా కోమ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.